శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మీకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, భూములు కావచ్చు, అలాగే మీరు గొడౌన్ల కింద ఎవరికన్నా లీజుకి ఇచ్చి ఉన్నా, లేదా మీ ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చి వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా, అలాగే మీకున్నటువంటి ఆస్తులు లీజుకు తీసుకొని లీజు సమయం అయిపోయిన తర్వాత కూడాను మిమ్మల్ని మేము ఖాళీ చేయము, కోర్టుకు వెళ్తామని ఇబ్బందులు పెట్టేవారి నుంచి, అదేవిధంగా మీరు మీ ఇంట్లో రెంట్కుంటున్న వారు కావచ్చు, మీ ఆఫీసులో రెంట్కుంటున్నవారు కావచ్చు, మీ ఒక బిల్డింగ్లో రెంట్కుంటున్న వారు కూడాను మేము ఖాళీ చేయము అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము, అదేవిధంగా మీ స్థలం, పొలం, భూమి ఏదైనా మీ ఆస్తులు కోర్టులో పరిష్కారం కాకుండా అనేక సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మీరు మానసిక క్షోభకు గురవుతూ ఉన్నా కానీ అటువంటి కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తుల పరిష్కారం కోసం, కోర్టులో ఉన్నటువంటి పరిష్కారాల కోసం ఈ సుదర్శన భూవరాహస్వామిని దర్శించి మీ సమస్యలు చెప్పుకోండి. ఈ దేవాలయం మీకు సికింద్రాబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ పక్క నుంచి వెనుక వైపు వెళ్తే మొండా మార్కెట్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో మీకు ఎడమ చేతి వైపు ఇక్కడ శ్రీ భూవరాహస్వామి దేవాలయం ఉంటుంది. అలాగే రైట్ సైడు అత్యంత పురాతనమైనటువంటి శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఈ పాస్పోర్ట్ ఆఫీస్ వెనుక శివాజీనగర్లో ఉంది. మీరు తప్పకుండా ఈ రెండు దేవాలయాలు దర్శించుకొని మీ యొక్క పర్సనల్ ఆస్తుల గురించి కావచ్చు, కోర్టు వివాదాలు కావచ్చు, ఇటువంటి మీకు తీరని పరిష్కారాలు ఉంటే ఇక్కడ ఈ భూవరాహ స్వామిని దర్శించి మనస్ఫూర్తిగా మన్నించమని కోరి మీరు స్వామిని వేడుకోండి. ఎందుకంటే సాక్షాత్తు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికే 7 శిఖరాలను లీజుకిచ్చిన ఈ భూవరాహస్వామి మనకు కనీసం తలదాచుకోవడం కోసం ఒక్క గదేనివ్వలేడా? సామాన్యులందరికీ కూడా సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా, ఆ కళ కలగానే ఉండిపోతుంది, ఎంతోమందికి తీరదు. అటువంటి వారందరికి కూడాను సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఈ వరాహస్వామి అనుగ్రహం ఉంటే తప్పక నెరవేరుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శేషాద్రి, శయనాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, ఇలా 7 కొండల వాడికి 7 కొండలను లీజుకిచ్చిన స్వామిని స్వామి మమ్మల్ని కూడా అనుగ్రహించంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. ఆ తిరుమలలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ భూవరాహస్వామి, ఈ లక్ష్మీ భూవరాహస్వామి ఆస్తి ఆ తిరుమల కొండంతా కూడాను, ఆ 7 కొండలు కూడా. అటువంటి శ్రీ లక్ష్మీ భూవరాహస్వామి మనల్ని కూడా కరుణిస్తాడు, అలాగే అనుగ్రహిస్తాడు. మన కోరికలను, మన తప్పులను మన్నించి మనకి ఖచ్చితంగా ఆయన ఒక నివాసం అనేది ఇస్తాడు. నమ్మకంతో, విశ్వాసంతో పూర్తిగా స్వామి నీవే నాకు దిక్కని ప్రార్థించండి. అలాగే మీరు కట్టుకున్న ఇళ్లలో ఎవరైనా సిద్ధాంతం వచ్చి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తే కనుక భయపడకండి. ఈ భూవరా